సార్ ఇప్పుడు బీసీ సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు బీసీలకు ఎక్కువ రాజకీయంగా అన్ని విధాల కొద్దిగా ఉంది. ఒక టైంలో ఎన్టీ రామారావు గారు సీఎం ఉన్నారు. నాకు ఆయన ఎన్టీఆర్ అంటే కొద్దిగా ఇష్టం. నాకు ఇప్పటికున్న ఇష్టమే, అప్పటికున్న ఇష్టమే. అప్పుడు ఆయన దగ్గర కేసీఆర్ ఉండేది. కేసీఆర్ మా జిల్లావాడే. అయితే మా దగ్గర హైకుల వాళ్ళు ఇద్దరు, రెడ్డి కాంగ్రెస్, టీడీపీ కాంగ్రెసే. నేను అన్నగారికి పోయి ఒకసారి అన్నా, సార్ అందరూ వాళ్ళే కొట్లాడుతున్నారు, ఇద్దరు ఒకడు ఓడిపోతున్న మానవాడు మళ్ళీ ఒకటే అవుతున్నారు ఇద్దరు, మరి బీదల్లో బతుకులు ఎట్లా? అదేలా కేసీఆర్తో మాట్లాడదాం అన్నాడు. అయితే అదే తెల్లారి మళ్ళీ పొద్దున్న 7 గంటలకు వచ్చేది మా చంద్రశేఖరరావు. 7 గంటలకు ఒక రోజు సార్ ఇట్లా బాగానన్నా మా అన్ననే పోయి డైరెక్ట్గా అన్నగారు చెప్తే 9 నెలల ముందు ఆయనకు తాలూకా ఇన్ఛార్జ్ ఇచ్చాడు. బాగానే ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే బాగానే సార్. అంటే బాగాన్నకు ఆయన బీసీ మండల ప్రెసిడెంట్ ఉండేవి. అప్పుడు రాజకీయంగా ఎదుగుతూ వచ్చాడు బీసీ కులం నుంచి. అయితే అప్పుడు సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు వినా బీసీలకు మన వెంటబడ్డ కులాలకి కొద్దిగా అనుకూలం ఉంది. కానీ ఇప్పుడు కొద్దిగా ఈ మన మధుచారి గారు ఎమ్మెల్సీగా అధికారంతో పోట్లాడి మా కులాన్ని రామ్ జోషిగా మారిస్తే బెస్ట్ అని మేము అనుకుంటాం. అది మీ ద్వారా చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంతకుముందు మన చైర్మన్ ఈయనవి లెటర్ ఇచ్చాము. ఇంతకుముందు వచ్చేది సార్, మాకు భవనాలు ఇస్తామన్నారు అక్కడ ఎల్బీ నగర్ అవుతారా. ఆయన వచ్చి శంకుస్థాపన చేశారు. అవన్నీ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి. మీరు మన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మా కులం తరఫున మీరు మాకు భవనాలు, మా క్యాస్ట్కు తగిన సదుపాయం ఇవ్వాలని నా యొక్క విన్నపం సార్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.